నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు బీజేపీలో స్థానం లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు ఎంపీ సీటు విషయంలో తనను పిలిచి కూడా మాట్లాడలేదని, జాతీయ నాయకత్వం దేశం కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అభ్యర్థి లేనప్పుడు తాను పోటీ చేశానని, మా నాన్నకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని మోసం చేశారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంటు, దేవరకద్ర ఎమ్మెల్యే మిత్రులు మసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు దారిలో ఉన్నట్టున్నారు. అదేవిధంగా మన అభ్యర్థి హ్యాండ్సమ్ బాయ్, పరిపాలనలో అంటే ఎంపీ కాకున్నా ఢిల్లీలో ఇప్పటిదాకా చక్రం తిప్పుతూ తప్పగా ఎంపీ అయ్యే క్యాండిడేటు వంశీచందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా వినోద్ కుమార్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, లక్ష్మణ్ యాదవ్ టౌన్ ప్రెసిడెంటు, మా మిత్రుడు ఎన్పి వెంకటేష్ గారు, సత్తూరు చంద్రకుమార్ గౌడ్ గారు, సాయిబాబా గారు ఎస్సీసెల్ చైర్మన్ గారు, ఫయాజ్ గారు మైనార్టీ సెల్ చైర్మన్ గారు, అవీజ్ ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, శేఖర్ యాదవ్ గారు యూత్ ప్రెసిడెంటు, శ్రీనివాస్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంటు బూత్పూరు, హనీఫ్ గారు, ఇంకా పెద్ద లీడర్స్ ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు, కార్యకర్తలు అజ్మత్ గారు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ నేను పరిస్థితిని 27 ఏళ్ళ నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా. అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా, మీతో పాటు ఉంటున్నా. మీరు పెళ్ళిళ్ళకు కానీ, సావులకు కానీ, బర్త్డేలకు కానీ, శారీ ఫంక్షన్లకు కానీ, ఇఫ్తియార్లకు కానీ, ఎక్కడ ఏం చేసినా కానీ 25 సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది. పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో 1998 నుంచి ఇవాళ దాకా 1996 నుంచి కూడా ఇవాళ దాకా సీట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని, ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని, 50 నుంచి 60 కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని. కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు, నా పాలమూరు ప్రజలంటే వాళ్ళ అందరితో అభిమానం. కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని నేను. ఎక్కడ కూడా నేను, ఎందుకంటే ఆర్కే ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక నయా పైసా అప్పున్నాడు, లేకపోతే నా దగ్గర నుంచి ఒక నయా పైసా తీసుకున్నాడు లంచం కిందను అని చెప్పి అనమనండి. లేకపోతే నాకు జితేందర్ అంటే శత్రుత్వం ఉందని చెప్పి ఎవరన్నా అనమని చెప్పండి. లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసిండని చెప్పి అనమని చెప్పండి అని చెప్పి ఆర్కే ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇవాళకి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా, దానిని నిలబెట్టడానికి నా శాయశక్తులా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా. కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే, ఇజ్జత్, గౌరవం. ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే వాడు ఎంత పెద్ద తురుంఖానన్నా కానీ ఆ దైలీజ్ లోపల కాళ్ళు నేను పెట్టాలి, ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు. వాడు ఎంత పెద్ద గొప్పడైనా కానీ.